ఆషాఢమాసం అనగానే బోనాలు గుర్తుకొస్తాయి. కానీ మహిళలందరూ కలిసి జరుపుకునే మరో పండుగ గోరింటాకు పండుగ. సాధారణంగా తెలుగు లోగిలలో పండుగైన పబ్బమైన అమ్మాయిల చేతులు కాళ్ళు గోరింటాకుతో మెరిసిపోతుంటాయి. ఇక ఆషాఢమాసంలో గోరింటాకును నూరి చేతులకు పెట్టుకుంటే శరీరానికి ఎంతో మంచిదని చెప్తుంటారు. గోరింటిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని పరిశోధనలో కూడా రుజువైంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. గ్రీష్మంలో శరీరం వేడి ఎక్కువగా ఉండి బయటి వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో బాడీ టెంపరేచర్ తగ్గి జ్వరాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. గోరింటాకులోని ప్రత్యేక గుణం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే ఆషాఢంలో గోరింటాకు అరచేతిలో, పాదాలకు పెట్టుకుంటారు. ఈ కాలంలో గోరింటాకు తప్పక పెట్టుకోవాలని చెప్తుంటారు. సిద్దిపేట పట్టణంలో వ్యాస మహర్షి యోగా సొసైటీ యూటీఎంఏ ఆధ్వర్యంలో గోరింటాకు పండుగను ఘనంగా నిర్వహించారు. పట్టణ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గోరింటాకు చేతులకు పెట్టుకోవడం చూడముచ్చటగా కనిపించింది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు ఆయా ఋతువుల్లో పండుగలు జరుపుకోవడం జరుగుతుందని మహిళలు తెలిపారు. ప్రత్యేకంగా తీసుకొచ్చిన గోరింటాకును అంతా కలిసి దంచారు. ఆ తర్వాత చేతులకు పెట్టుకున్నారు. ఆటపాటలతో డాన్సులు చేసి పండగ చేసుకున్నారు. మహిళలంతా కలిసి ఒకే చోట చేరి చేతులకు గోరింటాకు వేసుకోవడం తెలుగు పండుగల్లోని గొప్పతనాన్ని తెలియజేసింది. అన్ని పండుగల్లాగానే గోరింటాకు పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని మహిళలు పేర్కొన్నారు. ఆషాఢమాసంలో గోరింటాకు చేతికి ఎంత బాగా పండితే అంత బాగా జీవితం ఉంటుందని, ఆ సరస్వతి మాత ఆశీస్సులు ఉంటాయని మహిళలు అంటున్నారు.